వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి చెందిన బలమైన నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నారు. అటువంటి చోట ఆర్థికంగా బలమైన నేతలను, సామాజిక పరంగా పేరు మోసిన నాయకులను బరిలో దించాలని భావిస్తున్నారు. సీనియర్లను పక్కన పెట్టి మరీ వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా దాదాపు 3.5 సంవత్సరాలకు పైగా గడువు ఉండడంతో ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా టీడీపీకి చెందిన బలమైన నేతల నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు గట్టి సవాల్ విసిరారు. అక్కడ యువ డాక్టర్ను రంగంలోకి దించారు. ఆయనకే బాధ్యతలు అప్పగించారు. అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కీలకం. అక్కడ కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. ఈ తరుణంలో గత 2 దశాబ్దాలుగా అక్కడ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారు గొట్టిపాటి రవికుమార్. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే గత 5 ఎన్నికల్లో ఆయనపై ప్రత్యర్థులు మారుతున్నారే తప్ప ఆయన గెలుపును మాత్రం నియంత్రించలేకపోతున్నారు. 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గొట్టిపాటి రవికుమార్. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి విజయాన్ని అందుకున్నారు. అక్కడకు కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ గెలవడంతో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అయితే అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ను పడగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేత కరణం బలరాం కుటుంబాన్ని బరిలోకి దించుతారని అంతా అంచనా వేశారు. కానీ ఓ యువ డాక్టర్ను రంగంలోకి దించడం విశేషం. అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నియమితులయ్యారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన డాక్టర్ అశోక్ కుమార్ 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన అశోక్ కుమార్ గత కొద్ది రోజులుగా డాక్టర్గా సేవలందిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే అద్దంకిలో ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా జగన్మోహన్ రెడ్డికి సరైన ఫలితం దక్కడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ అయిన అశోక్ కుమార్ కు బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా వర్కౌట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అక్కడ గొట్టిపాటి రవికుమార్ పట్టు సాధించారు. మరి ఆయన విజయాన్ని యువ డాక్టర్ ఎంత మేర అడ్డుకోగలరో చూడాలి.